రోజు మాట్లాడితే బయటకు వచ్చి ఒక ఎస్సీ దళితుడిని ఇలా భయపెట్టారు అలా భయపెట్టారని మాట్లాడుతున్నారు. ఈరోజు భయపెట్టింది వాళ్ళు, బెదిరించింది వాళ్ళు, అతనికి ఆశ చూపిస్తున్నది వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లోనే బయటకు వచ్చి ఇలా చెప్పకపోతే చంపేస్తామని చెప్తుంది వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు బయటకు వచ్చి ధైర్యంగా అతను మళ్ళీ కంప్లైంట్ చేశారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశారు. ఈరోజు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు కేసు పెట్టడం జరిగింది, రిమాండ్ కూడా వెళ్ళారు. ఏదైనా ఉంటే కోర్టులో తర్వాత తెచ్చుకోవాలి, దాని గురించి కోర్టులో ఏమైనా మాట్లాడతాం. బయటకు వచ్చి వీళ్ళు ఈరోజు పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగినవి ఎవరైనా మర్చిపోయారా? లాస్ట్ 5 సంవత్సరాల్లో డీజీపీ ఆఫీస్కి కూతవేడు దూరంలో ఉన్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజు ఏమయ్యారు వీళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు? తగాడిని తిడితే వాళ్ళ కార్యకర్తలకి బీపీ పెరిగి ధ్వంసం చేశారని చెప్పి మాట్లాడిన ఆ రోజు సీఎం ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఏదో అంటారు కదా, నీతి కబుర్లు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నాడు. ఆ రోజు కేసులు పెట్టారు, నడుస్తున్నాయి. వాటన్నిటి మీద ఈరోజు న్యాయ విచారణ జరుగుతుంది. కానీ నేనేమంటానంటే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చి మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి ఆయన బాధపడిపోతూ మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాలు ఆ బాధ ఏమైపోయింది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు, మా మీద దాడులు చేశారు, మా మీద అబద్ధపు కేసులు పెట్టారు. మేము నిజంగా రివెంజే తీర్చుకోవాలి అనుకుంటే 7 నెలలు ఎందుకు ఆగుతాం? ఈ రోజు వరకు ఎన్నెన్నో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి బాగానే మాట్లాడుతున్నారు కదా. మేము వాళ్ళ మీద ఏం కక్ష సాగింది ఏం చేయలేదు. సచివాలయం